ఎందుకంటే 327 యూనియన్గా ఖచ్చితంగా బయటికి వెళ్ళాలి అనే సంకల్పంతో ఉమ్మడి వరంగల్ జిల్లాలో పల్లా రవీందర్ భవన్లో దాదాపు 1000-1500 మందితో మీటింగ్ పెట్టి సెక్రటరీ జనరల్ కంపెనీ అధ్యక్ష కార్యదర్శుల మధ్య చాలా జరిగింది. ఖచ్చితంగా మీరు మా ఉద్యమానికి ఊపిరి పోయాలి, మీరు వస్తా అనుకుంటారా రాననుకుంటారా, వస్తా అనుకుంటే ఒక విధంగా రాననుకుంటే ఒక విధంగా అని చెప్పి అంటే మా సెక్రటరీ జనరల్ గారు ఖచ్చితంగా ఈ ప్రభుత్వ అనుబంధ సంస్థ ఐఎన్టీసీ 327 యూనియన్గా మనం ఎప్పుడు కొట్లాడడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి ముందుండి పంపించడం జరిగింది. మేము ప్రభుత్వ అనుబంధ రంగ సంస్థకు ఈ ప్రభుత్వానికి కూడా ఎప్పుడు భయపడం. ఏ ప్రభుత్వం వచ్చినా మన ప్రభుత్వం ఉన్నా ఖచ్చితంగా కార్మికుల పక్షాన కొట్లాడడానికి ఈ జేఏసీ ముందుంటుందని సవినయంగా మనవి చేసుకుంటున్నా. ఎందుకంటే దాదాపు 3 నెలల ప్రయాణంలో ఈ జేఏసీ ఏర్పడడానికి మన పాత జేఏసీ కూడా తోడ్పడడం జరిగింది. వాళ్ళు సంవత్సర కాలం పాటు సిఐటి కానీ 1535 కానీ వాళ్ళ ఉద్యమానికి ఊపిరి పోసిరు. కొన్ని కాలక్రమేణా అందరం కలిసి పోరాడితే బాగుంటుంది, ఈ మేనేజ్మెంట్కు మన బలం ఏందో చూపించాలన్న తాపత్రయంతోనే దసరాకు ముందు ఈ జేఏసీ ఏర్పడ్డది. దానికి 327కు చైర్మన్గా ఏకగ్రీవంగా చేయడం చాలా సంతోషం. నేను ఎప్పుడు ఈ జేఏసీ ఏర్పడినప్పుడు మా ఇంట్లో నేను చెప్పే వచ్చినాను, ఏం బాధ లేదు, ఖచ్చితంగా సర్వీస్ రూల్స్తోనే ఈ గడ్డపై అడుగు పెడతామని చెప్పేసి కూడా చెప్పిన. నేను సర్వీస్ రూల్స్ తీసుకొచ్చేంత వరకు ఈ జేఏసీ ఖచ్చితంగా పోరాడుతుంది. ఎట్టి పరిస్థితుల్లో వదిలే సమస్య లేదు. ఈ జేఏసీ ఏ పిలుపునిచ్చినా ఏ ఉద్యమానికి బీజం వేసినా మీరు మాకు సపోర్ట్గా ఉండాలని కోరుకుంటున్నాను. అలాగే కన్వర్షన్ కావాలి. కన్వర్షన్ అనేది దాదాపు ఈ 20,000 మంది కార్మికుల్లో డిగ్రీలు బీటెక్లు పూర్తి చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఐటీఐ చేసిన వారికి జేఎల్ఎం, డిప్లొమా చేసిన వారికి సబ్ ఇంజనీర్, డిగ్రీ చేసిన వారికి ఎల్డీసీ తదితర పోస్టులు ఖచ్చితంగా ఇవ్వాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వానికి ఈ మేనేజ్మెంట్కి ఉంది. 24 గంటలు పనిచేస్తున్నాం. ఎందుకు ఏరండి? మనకు ఏమన్నా తప్పు చేస్తున్నామా? మనం చేస్తున్నామా? లేదు. ఖచ్చితంగా ఇవ్వాలి. అలాగే VW, NMR ఈ దాదాపు 70 సంవత్సరాలుగా ఈ ఎలక్ట్రిసిటీ బోర్డులో ఎన్నడూ లేని విధంగా, ఎప్పుడూ లేని విధంగా గత ప్రభుత్వం చేసిన తప్పిదాల వల్ల ఇలా ఆర్టిజన్కు ఉరితాడైంది. అది ఈ ప్రభుత్వం, ఇది ప్రజాప్రభుత్వం, ఖచ్చితంగా మా కోరికలు నెరవేరుతాయన్న ఆలోచనతో ఈ ప్రభుత్వాన్ని గద్దెనెక్కించడం జరిగింది. చిన్న విషయం చెప్తా, పట్టి విక్రమార్క గారు మా ఆలేరు మేడే ప్రోగ్రాంకి వచ్చిండు. మేడే ప్రోగ్రాంకి వచ్చినప్పుడు నేను ఒక 4 పేజీల లెటర్ ఇచ్చిన. గత ప్రభుత్వం ఈ ఆర్టిజన్గా నామకరణం చేసింది, మరి ఎన్నడూ లేని సర్వీస్ రూల్స్ ఈ విధంగా ఇచ్చింది అన్నప్పుడు ఆయన కూడా చెప్పి ఖచ్చితంగా మన ప్రభుత్వం వస్తుంది, వచ్చిన తర్వాత దీనికి పులి స్టాప్ పెడదామన్న ఆలోచన ఆ రోజు చెప్పిండు ఆయన. కానీ ఈరోజు టైం ఇవ్వడం లేదు. ఇప్పటికైనా మా డిమాండ్ల పైన ఖచ్చితంగా స్పందిస్తారని, మేనేజ్మెంట్ కూడా స్పందిస్తుందని ఆశతో ఉన్నాము. అలాగే ఈ ఎస్పీటీసీలు కానీ ట్రాన్స్కోలో కానీ
మిగిలిపోయిన కార్మికులు ఆర్టిజన్ కాని కార్మికులు ఉన్నారు 2016 కంటే ముందు, వాళ్ళను కూడా ఖచ్చితంగా గుర్తించాలని ఈ డిమాండ్ కూడా పెట్టడం జరిగింది. అలాగే సంస్థలో దాదాపు 7,000 నుంచి 8,000 మంది పీస్ రేట్ కార్మికులు, బిల్ కలెక్టర్స్, ఎస్పీఎం వర్కర్స్, అమాలీ వర్కర్స్, ఇట్లా మిగిలిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళ కనీస వేతన కూడా అమలు చేయాలని జాయింట్ యాక్షన్ కమిటీ పక్షాన డిమాండ్ చేస్తా ఉన్నాం. అలాగే ఉమ్మడి జిల్లా నిన్న మొన్న సౌత్ సర్కిల్ జరిగింది, నిన్న అప్సిగూడ సర్కిల్ జరిగింది, అందులో కమిటీలు వేసుకోవడం కూడా జరిగింది. ఈ ఉమ్మడి జిల్లా కూడా నూతన కార్యవర్గాన్ని ఎన్నుకోవడానికి ఈరోజు ప్రకటన కూడా చేస్తాం. ఇప్పుడు ఎప్పుడైతే మేము భవిష్యత్తులో